రాజు, కావ్య వాళ్ళు వాళ్ళ తాతయ్య గారి హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం చాలా సతమతం అయిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య, "ఏవండీ, నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటో చెప్పనా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఏంటో చెప్పు కావ్య. అది ఖచ్చితంగా తాతయ్య గారి హాస్పిటల్ బిల్ కట్టిన విధంగా ఉంటే నేను ఖచ్చితంగా ఓకే అంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, "మా యక్క నాకు నెక్లెస్, అదే గోల్డ్ నెక్లెస్ నా మొహాన విసిరేసింది కదా! ఆ నెక్లెస్‌నే మళ్ళీ మనం అమ్మేసి తాతయ్య గారి హాస్పిటల్ బిల్ కట్టేద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "అలా ఎప్పటికీ జరగకూడదు కావ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఏంటండి మీరేంటి ఇలా అంటున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "అవును కావ్య, రాత్రి మీ అక్కతో నువ్వు అలా మాట్లాడే ఆ మాటలే నాకు అస్సలు నచ్చలేదు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ దాన్ని అమ్మేసి తాతయ్య గారి హాస్పిటల్ బిల్ కడతానంటే ఎలా ఊరుకుంటాను చెప్పు? అసలు మీ అక్క మీ ఇంట్లోనే చాలా గారాబంగా పెరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తనని కూడా మేము స్వేచ్ఛగానే వదిలేస్తున్నాము. అలాంటిది నువ్వు మీ అక్కతో అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. పైగా ఇప్పుడు మళ్ళీ ఆ గోల్డ్ నెక్లెస్ అమ్మేసి తాతయ్య గారు హాస్పిటల్ బిల్ కట్టడం నాకు ఇష్టం లేదు. మీ ఇద్దరి మధ్యన మళ్ళీ గొడవలు రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఏదో ఒకటి ఆలోచించి నేను తాతయ్య గారి హాస్పిటల్ బిల్ ఎలాగోలా పే చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.